నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరు సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్లను సాధించారు. బాలకృష్ణను బోయపాటి చూపించిన విధంగా మరే దర్శకుడు చూపించలేదంటే అతిశయోక్తి కాదు. తన తాజా ప్రెస్ ఇంటరాక్షన్ లో బోయపాటి శ్రీను మళ్లీ బాలకృష్ణతో కలిసి పనిచేస్తున్నట్లు ధృవీకరించారు. అఖండ సీక్వెల్ కోసం తాను బాలయ్యతో కలిసి పనిచేస్తున్నానని అన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని దర్శకుడు ధృవీకరించారు. 2021లో విడుదలైన అఖండ దేశీయ, విదేశీ మార్కెట్లో అద్భుత ప్రదర్శన చేసింది. దానితో పాటు అఖండ కూడా దాని ఓటీటీ ప్రీమియర్ చేసిన తర్వాత గొప్ప ప్రశంసలను అందుకుంది. బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి 3 వరుస హిట్స్ తో కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఎన్బీకే 109 మూవీలో తదుపరిగా కనిపించనున్నారు. రాబోయే ఎన్నికల కారణంగా సీనియర్ నటుడు షూటింగ్ నుండి విరామం తీసుకున్నారు. ఎన్నికల తర్వాత ఎన్బీకే 109 చిత్రీకరణ పూర్తయిన తర్వాత అఖండ సీక్వెల్ పనులు ప్రారంభమవుతాయి. మరి ఈ కాంబినేషన్ మరోసారి హిట్ అవుతుందో లేదో చూడాలి. ఎలక్షన్ అయ్యాకే మళ్లీ బాలయ్య సినిమాలు మొదలు పెట్టనున్నారు. ఇక ఈ చిత్రమైన తర్వాత అఖండ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నారట బాలయ్య. దీంతో అఖండ 2 సినిమా కూడా ఎన్నికలయ్యాకే ఉండబోతుంది. తాజాగా బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు. కోకాపేటలో నిర్మాత సురేష్ బాబు నిర్మించిన శివకేశవ మహా సన్నిధానం ఆలయం ప్రారంభోత్సవం జరగగా పలువురు సినీ సెలబ్రిటీస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మీడియా వారు బోయపాటిని అఖండ సినిమా గురించి ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నికల హడావిడి ఉంది. ఎన్నికలయ్యాక అఖండ 2 సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది. అఖండలో పసిబిడ్డ, ప్రకృతి, పరమాత్మ అనే కాన్సెప్ట్ ని చూపించాం. అఖండ 2లో కూడా సమాజానికి కావాల్సిన మంచి కాన్సెప్ట్ తో తీయబోతున్నాము అని తెలిపారు. మొత్తానికి బాబీ సినిమా అవ్వగానే బాలకృష్ణ తదుపరి సినిమా బోయపాటితో ఉండబోతుందనే క్లారిటీ రావడంతో నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.